హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిగ్గర్. మీ అందరికీ థాటిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మరికొద్ది రోజులలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఈ పవిత్రోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముందుగా ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఛానల్ కి సపోర్ట్ ని అందించాలనుకుంటే అక్కడే ఉన్న థ్యాంక్స్ బటన్ ని క్లిక్ చేయండి. మీరు ఈ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడే ఉన్న జాయిన్ బటన్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. తిరుమల ఏడుకొండలపై వెలిసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మరికొద్ది రోజులలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా టీటీడీ నిర్వహించబోతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 గురువారం నుండి ఆగస్టు 17వ తేదీ శనివారం వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 14 బుధవారం రోజున అంకురార్పణతో ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. సంవత్సరం పొడుగునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాలలో యాత్రికుల వల్ల గాని సిబ్బంది వల్ల గాని తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. వీటి వలన ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానివ్వకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16వ శతాబ్దం వరకు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. 1962వ సంవత్సరం నుండి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15 నుండి ఆగస్టు 17 వరకు 3 రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు. మరలా సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 15వ తేదీ గురువారం పవిత్రాల ప్రతిష్ట, ఆగస్టు 16వ తేదీ శుక్రవారం పవిత్ర సమర్పణ, ఆగస్టు 17వ తేదీ శనివారం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు టీటీడీ. ఈ పవిత్రోత్సవాల్లో భక్తులు కూడా పాల్గొనవచ్చు. అయితే టీటీడీ మే నెలలో ఆగస్టు నెలకు సంబంధించిన కోటాను రిలీజ్ చేసింది. అప్పుడు పవిత్రోత్సవాలకు సంబంధించిన టికెట్స్ ని కూడా రిలీజ్ చేసింది. అప్పుడు ఆ టికెట్స్ ని ఎవరైతే బుక్ చేసుకున్నారో వారందరూ ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. ఈ పవిత్రోత్సవాల కారణంగా టీటీడీ కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేయడం అయితే జరిగింది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. ఈ 2024లో ఆగస్టు నెలలో జరిగే పవిత్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 14 బుధవారం రోజున అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి గురువారం వీక్లీ సేవలో భాగంగా తిరుప్పావడ సేవ జరుగుతూ ఉంటుంది. అయితే ఆగస్టు 15 గురువారం కాబట్టి తిరుప్పావడ సేవతో పాటు ఆగస్టు 15 గురువారం నుండి ఆగస్టు 17 శనివారం వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేయడం జరిగింది. అసలు తిరుమలలో జరిగే ఈ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలంటే ఏమిటో వీటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీలో ఎవరికైనా ఈ సేవల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ని నేను పెట్టడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి. తెలుసుకున్నారు కదండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ ఆగస్టు నెలలో జరిగే పవిత్రోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.